ఏపీలో ఎలక్షన్లు అవ్వుడేమో గాని ఓట్ల రిజల్ట్ దాకా రోజుకో తాన కొట్లాటలు కత్తుల దాడులు బాంబుల మూతలు గివ్వే కానొచ్చేటట్టున్నాయి. ప్రచారాలు అయిపోయి పోలింగ్ ఒడిచిపోగానే ఇక కార్యకర్తలు పార్టీ ఫ్యాన్స్ అంతా ఎవరి పనులలో ఆల్పడతారేమో అనుకుంటే ఇప్పుడేగా మేము అస్సలు డ్యూటీ ఎక్కింది అన్నట్టు పంచాదులకు పరదలిపుతున్నారు. వీళ్ళ పనుల వీళ్ళుంటే పెద్ద లీడర్లు సీఎం క్యాండిడేట్లు మాత్రం నిమ్మలంగా భక్తి భావనలో మునిగిపోయి పూజలు దర్శనాలలో బిజీ అయిపోయారు. చల్లగా చూడు తల్లి, పార్టీ గెలిచి పదవి దక్కేటట్టు చేయి దేవుడా అని ఏపీ లీడర్లు ఎవ్వరు కాలు దేవులకు దరఖాస్తులు పెట్టుకుని దగ్గర పోయి దండం పెట్టుకొస్తున్నారు. తెలంగాణ పొద్దాంకం తేడా లేకుండా ప్రచారాలు, మీటింగులు, సభలు, ప్లానింగ్లు ఎత్తుకు పై ఎత్తులతోని తీర్కనే లేకుంటుండే మొన్నటి దాకా. ఇక పోలింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చేదే బాకీ ఉంది కాబట్టి ఈ లోపల దేవుళ్ళ తానికి పోదామని గుల్లబాట పట్టిండు బాబు సారు. ఇంటామెతో కలిసి కొల్లాపూర్ పోయి అమ్మవారిని దర్శనం చేసుకుని మనసు నిండా మొక్కులు పెట్టి పూజలు చేసిర్రు. అటెంకా షిరిడి కూడా పోయి సాయిబాబాకు మొక్కులు పెట్టిర్రు. అయ్యగారులు కూడా దీవెనార్తులు పెట్టి ప్రసాదం ఇచ్చిర్రు. ఇంకో దిక్కు జగన్ కేమో మొన్న అయ్యగారులు వచ్చి ఆశీర్వాదాలు పెట్టి బొట్లు పెట్టి పూజలు చేపించి నెత్తిలి నచ్చింతలు వేసిపోయారు. సీఎం పదవి రావాలని మంచిగా మంత్రాలు చదివి దీవెనార్తులు పెట్టిరు. మరి ఇద్దరులో ఎవరికి ఎక్కువ మెజార్టీ వచ్చినా గానీ గెలిచినాక ప్రమాణ స్వీకారము, మంత్రులకు పోస్టులు, కొత్త క్యాబినెట్, హామీల అమలు ఇట్లా గాలి తీసుకునే గ్యాప్ లేకుండా బిజీగా ఉంటారు కాబట్టి ఇప్పుడే తీరుకున్నప్పుడే అట్లా అటెండెన్స్ వేసుకుంటే దేవుళ్ళ దీవెనలు కూడా కలిసి వస్తాయి అని ఇట్లా కానిస్తున్నట్టున్నారు. మరి అందరు మొక్కులు పెడితే అటు ఓటర్ల ఓట్లు ఇటు దేవుళ్ళ ఆశీర్వాదాలు ఎవరిని గెలిపిస్తాయనేది జూన్ 4 తారీఖు నాడు కుల్లా తెలిసిపోతుంది. ఇక ఇంటోడు ఏలు పెడితే పరాయోడు కాలు పెడతాడని ఉత్తగానే అన్నరా? ఈ నాగబాబు సార్ అస్తుంటోళ్ళని చూసే అని ఉంటారు. గాలి కోయే కంపను పంచకి తలగబెట్టుకున్నట్ల మొదలుంటాడు నాగబాబు సార్ అన్న పేరు ఉత్తగానే రాలేదు. గిచ్చి కయం పెట్టుకునే శాతలతోటే వచ్చిందని అంటున్నారు ఆయన కథ చూసిన వాళ్ళు. క్షవరమైతే గానీ ఇవరం తెలియదు అంటారు కదా. అగో నాగబాబు సార్కు గదే కథ చేశారు అల్లర్జున్ అన్న ఫ్యాన్స్. ఇక మొన్నుండి ఏమన్నాడు, మందికి సపోర్ట్ ఇచ్చేటోడు మనోడైనా పరాయోడే, మనకు సపోర్ట్ ఇచ్చే పరాయోడైనా మనోడే అని మరుగున పెట్టి ట్వీట్ వేసిండు కదా. ఇక అల్లర్విన్ సారు రామ్ చరణ్ అన్న ఓట్ల ప్రచారం ఆకర్నాడు పిఠాపురం పోయి పవనాలకు మద్దతు ఇచ్చారు. అదే రోజు బన్నీ అన్నేమో వాళ్ళ దోస్తు శిల్పరవికి మద్దతు ఇచ్చేందుకు నంద్యాల పోయిండు. అదే నాగబాబు గాలినట్టున్నది. ఆ కడుపు మంటతోటే బన్నీ అన్న మీద మరుగున పెట్టి మనోడు కాదు అని ట్వీట్ వేసిండని బన్నన్న ఫ్యాన్స్ అంతా బగ్గుమన్నారు. ట్విట్టర్ లో స్నేక్ బాబు పెడితే పెళ్లి కోరుడు లేకుంటే సాగు కోరుడు మంచి పద్ధతి కాదు, ఇప్పటికైతే ఆ తిక్క మాటలు బంద్ చేయి అని మస్తు వేసుకున్నారు. ఇక కామెంట్ల మూతలు మోగించి ఏకి పడేసిర్రు. సీన్ కట్ చేస్తే ట్విట్టర్ లో అకౌంట్ షట్టర్ క్లోజ్ చేసుకుని పోయిండు నాగబాబు సారు. బన్నీ ఫ్యాన్స్ దెబ్బకై ట్విట్టర్ దుకాణం బంద్ చేసిండని అనుకుంటారు అంతా. అయినా నాగబాబు సార్కు జర ఆవేశం ఎక్కువనే. ఏదైనా ఉంటే మంచి మందిలో చెప్పాలి, చెవులో చెప్పాలని అంటారు. బన్నీ అట్లా పోయిన పరిస్థితి ఏముందో ఓసారి ఫోన్ చేసి అడిగితే అయిపోయే. ఎన్నటికైనా కూడుండేది, ఎదురు పడితే మోకాలు చూసుకునేది మీరే. దూరపోలు కూడా ఏం కాదు, దగ్గర లేనాయే. గా ఇంత దానికే గౌరవం అయిపోయి ఇట్లా గడబిడ చేసుకునేగా సారు.